హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్న వీడియో అండి. సో చాలా లేట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు తమిళ చూస్తూనే అర్థమైంది అనుకుంటున్నాం వీడియో ఏంటిదో. సో స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరైతే కంపల్గా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటిదంటే ఈ వీడియో అనేది కొందరికి రీచ్ అవుతుంది. వాళ్ళు చూసి అంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మన ద్వారా తెలుసుకుంటారు. సో అందుకనేసి మీకైతే నేను లైక్ అనేది ఎప్పుడైనా చేయమని అంటాను. సో ఏ వీడియో అయినా సరే అండి, మీరు ఏ యూట్యూబర్ వీడియో చూసినా సరే ఒక లైక్ చేస్తే వాళ్ళు పడ్డ కష్టానికి కొంచెం ఫలితం అనేది దక్కినట్టుగా ఫీల్ అవుతారు కదా. సో అందుకనేసి మీ నుంచి మేము కోరుకునేది ఏంటిదంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ రెండు ఇస్తే మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మేము ప్రెగ్నెన్సీ ఉన్నాము, మాకు బీటా హెచ్జీ టెస్ట్ అనేది డాక్టర్లు సజెషన్ చేస్తున్నారు. మేము ఇది చేయించుకోవాలా వద్దా అక్క? అసలు చేయించుకోవడం వల్ల ఉండే ఉపయోగాలు ఏంటిది? అసలు చేయించుకోకపోతే మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? దీనికి చేయించుకున్నప్పుడు యాల్యూ అనేది ఎంత ఉండాలక్క? అప్పుడు మనకు గుడ్ ప్రెగ్నెన్సీ. యాల్యూ అనేది ఎంత తక్కువగా ఉంటే అది హెల్దీ ప్రెగ్నెన్సీ కాదనేసి చాలా మంది డౌట్. సో వాళ్ళకైతే రిపోర్ట్ పెట్టి చూపిస్తానండి ఈరోజు క్లియర్ గా. మీరు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మనకు ఏ వాల్యూ వస్తే మనకు ఏ విధంగా ప్రెగ్నెన్సీ అనేది ఉంటుందో మీకు నేను రెండు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూసేయండి. సో ఇక్కడ చూడండి, బీటో హెచ్సిజీ ఉంది కదా. సో దీని రిజల్ట్ వచ్చేసి ఇక్కడ రిజల్ట్ చూపిస్తున్నాను కదా. సో చూడండి, మీకు క్లియర్ గా చూపించడానికి అయితే ఇంత క్లియర్ గా చూపిస్తున్నానండి. దీనికన్నా ఎక్కువ క్లియర్ గా ఎవరు చెప్పలేరు అండ్ చూపించలేరు. సో ఇక్కడ చూడండి 0.200 ఇక్కడ కనిపిస్తుంది కదా, 0.200. ఇలా మనకు రిజల్ట్ ఇలా వచ్చిందంటే మనకు ప్రెగ్నెన్సీ అనేది లేదు. కన్ఫామ్ గా ఇది ప్రెగ్నెన్సీ అనేది కాదు, ప్రెగ్నెన్సీ అనేది లేదు. ఈ రిజల్ట్ ఇలా వస్తే లేదు. మరి ఎలా ఉండాలక్క, మేము టెస్ట్ లో మేము ఎలా తెలుసుకోవాలని డౌట్ రావచ్చు. మీకు ఎలా వస్తే మీకు ప్రెగ్నెన్సీ అనేది గుడ్ ప్రెగ్నెన్సీ అనేది నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో చూడండి. సో ఇక్కడ చూడండి గైస్, ఇది బీటా హెచ్జీ టెస్ట్ కదా, మీకు కనిపిస్తుంది అనేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి 2889.00 అంటే మనకు దాదాపుగా 3000 దగ్గరకు ఉంది. సో ఇంత వాల్యూ ఉంది. ఇది ప్రెగ్నెన్సీ, గుడ్ ప్రెగ్నెన్సీ, ఏది రిస్క్ లేకుండా ఉన్నది ప్రెగ్నెన్సీకి అనేసి మీనింగ్. అండ్ ఇక్కడ 3000 వరకు వస్తుందా వాల్యూ, అంత వస్తుందా అనేసి డౌట్ రావచ్చు. సో దీనికి 3000 వాల్యూ రావడానికి దీనికి రీజన్ ఉంది. సో రీజన్ ఏంటిదో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వీడియోలో కంటిన్యూగా చూడండి. సో మీరైతే ఇది ఫస్ట్ మనకు బీటా హెచ్జీ చేసినప్పుడు మనం చూసేది, దాంట్లో వచ్చేది మనం తెలుసుకునేది దీని యొక్క రిజల్ట్, దీనికి వాల్యూ, దీనికి బట్టే మనకు ప్రెగ్నెన్సీ యొక్క వాల్యూ మనము డిసైడ్ చేసుకుంటాం. సో డాక్టర్లు మనకు దీనికోసమే ఈ బీటా హెచ్జీ టెస్ట్ అనేది సజెషన్ చేస్తారు. సో మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా, మనకు వాల్యూ అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, మీరు క్లియర్ గా వినండి. ఇది అయితే 2890 వచ్చింది కదా, 9 వచ్చింది. సో అది వచ్చేసి 0.200 అది ఉన్నప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అసలు లేదు. ఇలా వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అనేది హెల్దీ ప్రెగ్నెన్సీ, ఏ రిస్క్ లేదు. సో మీకు నేను చెప్తాను వినండి క్లియర్ గా. సో ఇక్కడ మనకు వాల్యూ అనేది ఇలా ఉంటే నేను చెప్పాను కదా. సో ఇక్కడ మనకు అంటే సింగిల్ బేబీ ఉన్నట్టయితే మన ప్రెగ్నెన్సీలో మనకు 600 నుంచి మనకు 50 నుంచి పైన 800 అట్లా ఎంత రావచ్చండి. సో ఎందుకంటే మనకు ఫర్ సపోజ్ 50 వస్తే మనకి ఏం చేస్తారంటే డాక్టర్లు 48 అవర్స్ తర్వాత మళ్ళీ ఇదే టెస్ట్ ని రిటర్న్ చేయించుకోమని అంటారు. సో ఎందుకు అంటారంటే 48 అవర్స్ తర్వాత మనకు ఈ రిజల్ట్ అనేది 50 వచ్చింది, 50 తర్వాత 100కి వెళ్ళిపోయింది అనుకో, పెరుగుతూ ఉంటే మనకు ప్రెగ్నెన్సీ అనేది కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది అనేసి డాక్టర్లు సజెషన్ చేస్తారు. సో మనకు లేదు, మనకు ఫస్ట్ ఒక 100 వచ్చింది, 100 వచ్చిన తర్వాత మనం 48 అవర్స్ తర్వాత మళ్ళీ మనం రిటర్న్ ఇదే టెస్ట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మనకు తగ్గిపోతుంది, 80కో 70కో అలా వచ్చేసింది అనుకో, అప్పుడు ఏమంటారంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది ఎప్పటికైనా అబార్షన్ అయిపోతుంది, గుడ్ ప్రెగ్నెన్సీ కాదు అనేసి దీని యొక్క మీనింగ్. సో మనకు సింగిల్ బేబీ మన కడుపులో ఉన్నట్టయితే మనకు 600, 500, 300 అలా 1000 అలా ఉంటది. సో మనకు లేదు, మనకు ప్రెగ్నెన్సీలో 2 లేదా 3 ట్విన్స్ లేదా 3 అలా ఉన్నట్టయితే మనకు
1000 నుంచి పైన ఎంత ఉన్నా రావచ్చు చెప్పలేము. సో ఇక్కడ నేను ఇది చూపించిన రిపోర్ట్ లో ట్విన్స్ ఉన్నారు, అందుకే మీకు ఇక్కడ 3000 వరకు చూపిస్తుంది. అర్థమవుతుంది కదా, ట్విన్స్ అంటే 3 మెంబర్స్ ఉన్నారు, అందుకే మీకు ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నానండి. క్లియర్ గా మీరు వినండి, అప్పుడు మీకు వీడియో అనేది అర్థమవుతుంది. సో నేను చూపించాను కదా 2889 రిజల్ట్ వచ్చిన దానికి ఇక్కడ నాకు 3 మెంబర్స్ ఉన్నారు. సో అందుకే నేను ఈ రిపోర్ట్ లో 3 మెంబర్స్ ఉన్నారని ఇట్లా మీకు రిపోర్ట్ అనేది ఇట్లా వస్తుంది. లేదు అందరికి అట్టే వస్తుందా అంటే చెప్పలేము. ఒకవేళ మనకు ప్రెగ్నెన్సీలో ఒక సింగిల్ బేబీనే ఉంటే కనుక అలా వచ్చే అవకాశం అనేది ఉంటుందంట డాక్టర్ చెప్పారు. సో మాకైతే నేను సజెషన్ నేను ఫేస్ సెషన్ అంతా చెప్తున్నాను కాబట్టి నేనైతే 600 నుంచి 800 వరకు అయితే నమ్ముతాను. 1 బేబీ ఉన్నప్పుడు ఆ వాల్యూ అనేది వస్తుంది. సో అందుకే నేనైతే మీకు క్లియర్ గా అర్థమైంది వీడియో అయితే అనుకుంటున్నాను. సో తప్పకుండా మీ రిపోర్ట్లు పెట్టి ఇక్కడైతే చూసుకోండి. సో మనము చాలా మంది అంటున్నారు, సో ఎందాక ఇవి అంటే తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉంది అనేసి. ఏ కష్టం ఉండదండి. ఇదే యూట్యూబ్ లో నా బాబు కడుపులో ఉన్నప్పుడు నేను సెర్చ్ చేసి అన్ని తెలుసుకున్నాను. సో కన్ఫామ్ గా వాళ్ళు చెప్పింది నేను చూశాను, అందుకే నాకు బేబీ బాయ్ ఉన్నాడనేసి నేనే 5th month లో నేనే తెలుసుకున్నాను. సో అందుకే నాలాగా బాధపడుతూ ఉంటారు చాలా మంది అనేసి నేను నా రిపోర్ట్లు పెట్టి నేనైతే మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో అర్థమైంది అనేసి అనుకుంటున్నానండి. సో వీడియోలో ఏమైనా మీకు డౌట్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో అలాంటి వీడియోస్ చేసి పెడతాను. అలాంటి వీడియోస్ ఏంటిదో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇదండి వీడియో, ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేసి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.